అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం ఇంట్లో ఏదైనా లైట్గా స్నాక్స్ తినాలనిపించినప్పుడు మన హోమ్ మేడ్ స్నాక్స్ బెస్ట్ అండి. అందుకే ఇవాళ నేను మీకు ఒక మంచి కార బూందీ రెసిపీ చూపించబోతున్నాను. సో ఇవి మనం తక్కువ పదార్థాల్లో ఈజీగా చేసుకోవచ్చు. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బూందీ తయారు చేయడానికి నేను 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను. ఇందులో 1/2 కప్పు బియ్యపిండి, 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసి అంత బాగా కలపాలి. బియ్యపిండి వేయడం వల్ల బూందీకి మంచి క్రంచీనెస్ యాడ్ అవుతుంది. ఈ మిశ్రమంలో వేడి నూనె వేసి కలిపితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ సుమారుగా 2 టేబుల్ స్పూన్లంత నూనెని వేడి చేసి ఇందులో వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ బూందీకి పిండిని తయారు చేయాలి. ముందు నేను 1/2 కప్పు నీళ్లు వేసి కలిపాను. సో మొత్తం కలిపి సుమారుగా 1 కప్ అంత నీళ్లు యూజ్ చేశాను. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది. మీరు ఇందులో మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా పోసి కలిపితే బాగుంటుంది. నేను దీనిలో చాలా కొద్ది నీళ్లు ఎక్స్ట్రా అంటే 2 టీ స్పూన్లంత పోసి డైల్యూట్ చేస్తున్నాను. దీన్ని రెగ్యులర్ గరిటెతో కాకుండా ఇలా విస్క్తో కలిపితే పిండిలో ఉండలు లేకుండా స్మూత్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఇలా క్రీమీగా పర్ఫెక్ట్గా ఉండాలి. మీ దగ్గర విస్క్ లేకపోతే మీరు చేతితో లేదంటే స్పాచులాతో కూడా కలపచ్చు. బూందీ చేయడానికి పిండి తయారైనట్టే. ఇప్పుడు దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత బూందీ పిండిని ఇందులో వేయాలి. నేను దీనికోసం స్పెషల్గా ఇలా చిల్లులు ఉన్న గరిటెని వాడుతున్నాను. మీకు ఇది దొరకకపోతే ఇలా మామూలు గరిటెని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు పిండిని దీనిపైన వేసి ఇలా లైట్గా స్ప్రెడ్ చేస్తూ ఇలా బూందీని బాండీలో వేయాలి. నూనె ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి బూందీ చాలా త్వరగా వేగిపోతుంది. సో మీరు ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఇవి గోల్డెన్ రంగులోకి మారేంత వరకు బయటికి తీసి ఒక ప్లేట్లో వేసుకోవచ్చు. నేను ఈ బూందీలో ఒక సగాన్ని కారం బూందీ చేయడానికి, ఇంకొక సగాన్ని బెల్లం బూందీ చేయడానికి వాడుతున్నాను. మీకు కావాలంటే బెల్లం బూందీ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది మీరు చూడొచ్చు. ఇప్పుడు బూందీతో కారం బూందీ చేయడానికి ముందు నేను కొన్ని పదార్థాలని వేయించబోతున్నాను. దీనికోసం ఒక గిన్నెలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి అందులో కొన్ని జీడిపప్పులు వేసి అవి రంగు మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెడుతున్నాను. ఇదే గిన్నెలో ఒక గుప్పెడు పల్లీలు వేసి మంచి బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇవి వేగిన తర్వాత బయటికి తీసేస్తున్నాను. వీటికి మీరు స్కిన్ ఉంచేసి కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఇందులో స్కిన్ లేని పల్లీలు కావాలంటే ముందుగా ఒక్కసారి వాటి డ్రై రోస్ట్ చేసి స్కిన్ తీసేసి అప్పుడు వేయించాలి. సో ఏది వాడుకోవాలి అనేది కంప్లీట్గా మీ ఇష్టం. నెక్స్ట్ ఇందులో నేను 4-5 వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను. ఇది ఆప్షనల్. వెల్లుల్లి వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. సో ఇవి కూడా మంచి గోల్డెన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. నెక్స్ట్ నేను కొన్ని కరివేపాకుల్ని ఇందులో వేస్తున్నాను. ఇలా వేయించడం వల్ల కరివేపాకులు క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీకు ఇవి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో ముందుగా వేయించి పెట్టుకున్న బూందీ, వేయించిన జీడిపప్పులు, వేయించిన పల్లీలు, వేయించిన వెల్లుల్లి కరివేపాకులు వేయాలి. ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీకు కావాలంటే మొత్తం కలిపిన తర్వాత రుచి చూసి ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. చివరిగా 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి వేసి మొత్తం బాగా కలపాలి. ఈ పాయింట్లో రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు.
చేతితో వీటన్నిటిని బాగా కలిపితే స్పైసెస్ అన్నీ బూందీకి చక్కగా కోట్ అవుతాయి. అంతే, కారం బూందీ తయారైనట్టే. దీన్ని చల్లారించిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి ఉంచితే కనీసం 3-4 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. కారం బూందీ ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో కదా. సో వీటిని మీరు ఈవినింగ్ స్నాక్స్కే కాకుండా మీరు రైతాలాగా కూడా వీటిని చేసుకొని తినచ్చు. లేకపోతే దీంట్లో కొంచెం టొమాటోలు, ఉల్లిపాయలు కట్ చేసి మిక్స్చర్ లాగా కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.